పులిహోర అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. అయితే చింతపండు, నిమ్మకాయలతో కాకుండా ఉసిరికాయతోనూ పులిహోర తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? పుల్లగా, కాస్త వగరుగా, మంచి టేస్ట్ ఉంటుంది. నైవేద్యంగా కూడా పెట్టొచ్చు. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ కమ్మటి ఉసిరికాయ పులిహోర ఎలా చేయాలో ఇక్కడ చూసేయండి. ఉసిరికాయ పులిహోర తయారీకి కావలసిన పదార్థాలు: ఉడికించిన అన్నం 2 కప్పులు, ఉసిరికాయ తురుము 1 కప్పు, నిమ్మకాయ రసం 1 టేబుల్ స్పూన్, వేరుశనగకాయలు 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 5, పచ్చిమిర్చి 4 నుంచి 5 తరిగినవి, ఎండుమిర్చి 3 నుంచి 4, జీలకర్ర 1/2 టీ స్పూన్, మినప్పప్పు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు రుచికి సరిపడా, నూనె ఆర్ నెయ్యి తాలింపుకు సరిపడా, కొత్తిమీర కొద్దిగా. ఉసిరికాయ పులిహోర తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత అందులో జీలకర్ర, మినప్పప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు, ఎండుమిర్చి వేసి దోరగా వేయించాలి. తాలింపు వేగిన తరువాత పసుపు, చిటికెడు ఇంగువ వేసి కలిపి స్టవ్ను సిమ్లో ఉంచాలి. ఇప్పుడు ఇందులో ఉసిరికాయ తురుము, రుచికి సరిపడా ఉప్పు వేసి పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేయించాలి. ఉసిరికాయ చక్కగా వేగిన తరువాత ఇందులో ముందుగానే ఉడికించి పక్కకు పెట్టుకున్న అన్నం వేయాలి. అన్నం అంతటికీ తాలింపు, ఉసిరికాయ తురుము పట్టేలా నెమ్మదిగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పులిహోరను 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చివర్లో స్టవ్ ఆఫ్ చేసి అన్నంలోకి నిమ్మకాయ రసం పిండాలి. నిమ్మరసం అన్నం అంతటికీ కలిసేలా నెమ్మదిగా కలపాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆ తరువాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే కమ్మటి ఉసిరికాయ పులిహోర రెడీ.